అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. కిష్టారెడ్డిపేటలో అర్ధరాత్రి వరకు కూల్చివేతలు కొనసాగాయి. మూడో భవనాన్ని హైడ్రా అధికారులు నిలమట్టం చేశారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని సర్వే నంబర్ 12లో 23 ఇళ్లు కూల్చివేశారు. కిష్టారెడ్డిపేటలో 164 సర్వే నంబర్లోని ఆసుపత్రి 2 అపార్ట్మెంట్లు నేలమట్టం చేసిన పరిస్థితి కనబడుతుంది. బాహుబలి మెషిన్లతో అక్రమ కట్టడాలు కూల్చివేశారు. ఓ భవనం నెల్లూరు జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత పొదలకంటి కళ్యాణ్గా గుర్తించారు. మొత్తం మీద హైడ్రా అధికారులు ఉక్కుపాదం మోపారు. అమీన్పూర్లోని కిష్టారెడ్డిపేటలో 164 సర్వే నంబర్లోని ఆసుపత్రి 2 అపార్ట్మెంట్లు నేలమట్టం చేసిన పరిస్థితి కనబడతా ఉంది. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో హైడ్రా అధికారులు ఉక్కుపాదం మోపిన పరిస్థితి కనబడుతుంది. ఇక మూడో భవనాన్ని కిష్టారెడ్డిపేటలో అర్ధరాత్రి వరకు కూల్చివేశారు. ఇక అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపారని చెప్పవచ్చు. మీరు చూస్తున్న దృశ్యాలు కిష్టారెడ్డిపేటలో, అమీర్పూర్లోని కిష్టారెడ్డిపేటలో అర్ధరాత్రి వరకు కూల్చివేతలు కొనసాగాయి. ఉదయం నుంచి కూడా నిన్నంతా హైడ్రా అధికారులు అమీన్పూర్లో కూల్చివేతలు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అది అర్ధరాత్రి వరకు కొనసాగింది. మూడో భవనాన్ని అర్ధరాత్రి నేలమట్టం చేశారు అధికారులు. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక మున్సిపల్ పరిధిలోని సర్వే నెంబర్ 12లో 23 ఇళ్ల కూల్చివేత సాగింది. కిష్టారెడ్డిపేటలో 164 సర్వే నెంబర్లోని ఆసుపత్రి 2 అపార్ట్మెంట్లు నేలమట్టం చేశారు. బాహుబలి మెషిన్లతో అక్రమ కట్టడాలు కూల్చివేశారు అధికారులు. మొత్తం మీద అటు ఓ భవనం నెల్లూరు జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతల కళ్యాణ్గా గుర్తించిన పరిస్థితి కనబడతా ఉంది. మొత్తం మీద హైడ్రా అధికారులు అయితే ఉక్కుపాదం మోపిన పరిస్థితి కనబడతా ఉంది. దాదాపుగా 27 ఎకరాల్లో, ఇటు కూకట్పల్లిలోని 27 ఎకరాల్లో కబ్జాలు కూడా కూల్చివేసిన పరిస్థితి కనబడతా ఉంది. ఇటు అమీన్పూర్లో అయితే పటేల్గూడ, కిష్టారెడ్డి ప్రాంతాల్లో 28 నిర్మాణాలు నిలమట్టం చేశారు. వాటిలో 25 విల్లాలు, 3 అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఆదివారం ఉదయం ప్రారంభమైన కూల్చివేతలు రాత్రి వరకు కొనసాగాయి. పటేల్గూడ సర్వే నంబర్ 12లో బీఆర్ఎస్ లీడర్ సంబంధించినటువంటి 3 ఎకరాల ఆక్రమణ జరిగింది. అందులో 25 విల్లాలు కట్టినట్టుగా తెలుస్తుంది. వాటిని రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్య నేలమట్టం చేశారు. కూల్చివేతలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ నేత చంద్రశేఖర్తో పాటు మరికొంతమందిని పోలీసులు అక్కడి నుంచి పంపించేశారు. ఈ సందర్భంగా వాళ్ళంతా అధికారులతో వాగ్వాదం చేసిన పరిస్థితి కనబడుతోంది. దాదాపు 1/2 కిలోమీటర్ దూరంలోనే బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు విల్లాల వైపు ఎవరు వెళ్లకుండా అడ్డుకున్నారు. హైడ్రా డీఎస్పీ శ్రీనివాస్, అమీన్పూర్ తహసీల్దార్ రాధా, మున్సిపల్ కమిషనర్ జ్యోతిరెడ్డి ఆధ్వర్యంలో ఈ కూల్చివేతలు జరిగిన పరిస్థితి కనబడుతోంది. మొత్తం మీద అక్రమ కట్టడాలను అర్ధరాత్రి వరకు అధికారులు కూల్చివేసిన దృశ్యాలు మనం చూస్తున్నాం. भाई ने सर 10 इयर्स किया, अभी 5 इयर्स इधर हो गए. मलिक ट्रेडिंग डिमोलेशन. तुम्हारा नाम क्या है? सुभाष साहनी. हाँ, आप कहाँ से हैं सर? यूपी से. कितने साल से काम कर रहे हैं? 15 इयर्स. आप आज सुबह से कब से कर रहे हैं? सुबह 10, 9, 9:30 बजे से. कितने बिल्डिंग यहाँ पर करे? 3 बिल्डिंग. कैसे लगा आपको? सर मेरे को अच्छा है, कुछ भी दिक्कत नहीं है. हम क्योंकि हमारे काम करते करते एक्सपीरियंस हो गया. हाँ, लेट हो रहा है. हाँ, ओके. हाँ, मलिक ट्रेडिंग डिमोलेशन कंपनी. भाई ने सर 10. రైట్, అమీన్పూర్ పరిధిలో కిష్టారెడ్డిపేట ఈద్గా ముందున్న 5 అంతస్తుల 3 అపార్ట్మెంట్లను హైడ్రా అధికారులు కూల్చివేశారు. ప్రభుత్వ సర్వే నెంబర్ 164లో దాదాపు ఎకరా స్థలం ఆక్రమించి 3 భారీ అపార్ట్మెంట్లను నిర్మించారు. వీటిలో 2 అపార్ట్మెంట్లు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ కాంగ్రెస్ నేత పొదలకంటి కళ్యాణ్గా హైడ్రా అధికారులు గుర్తించారు. మరో అపార్ట్మెంటు నేపాల్కు చెందిన ఓ మంత్రికి బంధువులదని తేలింది. మొత్తం మీద హైడ్రా అధికారులు అయితే దూకుడు ప్రదర్శించారు. అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపిన పరిస్థితి కొనసాగింది. కిష్టారెడ్డిపేటలో మాత్రం అర్ధరాత్రి వరకు ఈ కూల్చివేతలు కొనసాగాయి. రైట్, మా ప్రతినిధి మహేష్ జైన్ అవుతారు. మహేష్, అమీన్పూర్లో అర్ధరాత్రి వరకు అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఏ రకంగా ఈ కూల్చివేతలు కొనసాగాయి? సంగారెడ్డి జిల్లాలో చూసుకున్నట్టయితే అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో పటేల్గూడ, కిష్టారెడ్డిపేటలో నిన్నటి రోజు చూసుకున్నట్టయితే 17 గంటల పాటు నిరంతరంగా ఈ యొక్క హైడ్రా అధికారులు, మున్సిపల్ అధికారులతో పాటు ఇటు రెవెన్యూ అధికారులు, పోలీసులు అందరూ కలిసి కూడా సమయంతో ఈ యొక్క సంబంధించిన అపార్ట్మెంట్లను, ప్రభుత్వ భూముల్లో నిర్మించినటువంటి అపార్ట్మెంట్ సంబంధించి కూడా 3 విల్లాలను అంటే అపార్ట్మెంట్లు 3 కూడా కూల్చివేయడం జరిగింది. అందులో భాగంగా విల్లాలకు సంబంధించి చూసుకున్నట్టయితే 31 విల్లాల్లో చూసుకున్నట్టయితే 25 మాత్రం
నిన్నటి రాత్రి వరకు కూడా 11 గంటల పాటు శ్రమించి కూడా ఈ విల్లాలను కూడా కూల్చివేయడం జరిగింది. ఎందుకంటే ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు కావచ్చు, నేపాల్ ముఖ్యమంత్రికి సంబంధించిన బంధువులుగా గుర్తించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కిష్టారెడ్డిపేటలో నిన్న ఆదివారం కావడంతో అందరూ కూడా పరిసరాల్లో ఉన్నటువంటి పటేల్ కూడా కిష్టారెడ్డిపేటలో ఉన్న వారు కనువిందుగా చూసిన పరిస్థితి. ఎందుకంటే అక్రమ నిర్మాణం అనేది నిర్మించడం తప్పు కాబట్టి ఖచ్చితంగా వీటిపై హైడ్రా కూడా జులిపించడాన్ని అందరూ కూడా స్వాగతించారు. అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క కూల్చివేతలు జరుగుతున్న సమయంలో ఈ యొక్క రాజకీయ పార్టీ నాయకులు ఎంత చెప్పినా కూడా మాకు నోటీసులు ఉన్నాయి అన్న కాన్సెప్ట్ వాళ్ళు ఈ యొక్క అధికారులను అడ్డుకునే పరిస్థితి చేసిన పరిస్థితి చూసాం. కానీ పోలీసులు మాత్రం అక్కడ సంయమనం పాటించి భారీ బందోబస్తుతో ఈ యొక్క సంబంధించిన బుల్డోజర్లతో కూడా 3 నిర్మాణాలను రాత్రి 1 గంట వరకు కూడా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు 17 గంటల పాటు శ్రమించి ఈ యొక్క నిర్మాణాలను కూర్చివేసిన పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే ఇటువంటి నిర్మాణాలు ఇప్పుడు 31 విల్లాలకు సంబంధించి చూసుకున్నట్టయితే 25 విల్లాలను రాత్రి వరకు కూల్చివేయడం జరిగింది. ఈ యొక్క అక్రమ కట్టడాలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి స్థానికంగా కూడా అంటే ప్రజలు చెప్పుకోవడం జరుగుతుంది. అంటే నిర్మాణ దశ చేసే సమయంలో ఈ యొక్క అధికారులు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు, మరి ఇప్పుడు ప్రస్తుతం ఎందుకు కూలగొడుతున్నారు అనే ఒక ప్రశ్నార్థకంగా అక్కడ వాతావరణం అయితే నెలకొల్పోయింది. రామదాస్ రైట్. అయితే ప్రస్తుతానికి అక్రమ కట్టడాల కూల్చివేతలు పూర్తయినట్టేనా, ఇంకా ఏమైనా ఉన్నాయా? అంటే ప్రస్తుతం 31 విల్లాలకు ప్రభుత్వ భూములలో నిర్మించినటువంటి 25 విల్లాలను కూర్చివేసింది. మిగతా 6కు సంబంధించిన విల్లాలను కూడా ఇంకా మిగిలిపోవడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క 3 విల్లాలతో పాటు అంటే 31 విల్లాలలో 25 విల్లాలను కూర్చివేయడం జరిగింది. అదేవిధంగా 3 అపార్ట్మెంట్లను ఈ యొక్క బుల్డోజర్తో కూడా నీలమట్టం కానిది. అంటే ఈ యొక్క చూస్తుంటే పరిస్థితి 5 సెకండ్లలో ఒక అపార్ట్మెంట్ కూలిపోతున్న సమయంలో ఆ యొక్క సెకండ్ చూస్తున్నాం. అయితే రాత్రి 1 గంట సమయంలో కూడా ఒక విల్లాను కూల్చేయడం జరిగింది. అంటే అపార్ట్మెంట్ కూల్చేయడం జరిగింది. అది 6 సెకండ్లో కూలిపోయింది. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా నిర్మాణ దశలో ఉన్నటువంటి ఈ యొక్క అపార్ట్మెంట్లు ఒక 5-6 సెకండ్లో కూల్చేయడం చాలా ఒక శోచనీయంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటువంటి నిర్మాణాలు ప్రభుత్వానికి 4 ఎకరాలను కూడా అటు కబ్జాకు గురైనటువంటి భూములను ప్రభుత్వ అధికారులు స్వాధీనం చేసుకున్న పరిస్థితి హైడ్రా గొప్పతనంగా చెప్పుకోవచ్చు. రామదాస్ రైట్. ఎస్, థ్యాంక్ యూ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. కిష్టారెడ్డిపేటలో అర్ధరాత్రి వరకు అయితే భవనాల కూల్చివేతలు కొనసాగాయి. 3వ భవనాన్ని కూడా హైడ్రా అధికారులు అర్ధరాత్రి నేలమట్టం చేసిన పరిస్థితి కనబడుతోంది. ప్రస్తుతం మనం చూసిన దృశ్యాలు అమీన్పూర్లోని కిష్టారెడ్డిపేటలో ఓ ఆసుపత్రిని ఉదయమే 5 అంతస్తుల ఆసుపత్రిని నేలమట్టం చేసిన పరిస్థితి కనబడుతోంది. ఇక అమీన్పూర్లో దాదాపు 25 విల్లాలు 3 అపార్ట్మెంట్లను పూర్తిగా నేలమట్టం చేశారు. దాదాపు ఇటు కుకట్పల్లి నల్ల చెరువుతో ఉన్నటువంటి అక్రమ కట్టడాల పాటు కిష్టారెడ్డిపేట పటేల్గూడలో ఉన్నటువంటి అమీన్పూర్ ప్రాంతాల్లో ఉన్నటువంటి 28 అక్రమ కట్టడాలపై హైడ్రా అధికారులు ఉక్కుపాదం మోపారు. వాటిలో 25 విల్లాలు 3 అపార్ట్మెంట్లు ఉన్నాయి. కూల్చివేతలను అడ్డుకునేందుకు స్థానికులు వచ్చినప్పటికీ కూడా వారందరినీ కూడా పక్కకు తీసుకెళ్లారు పోలీసులు. రైట్, మీరు చూసిన దృశ్యాలు అర్ధరాత్రి వరకు 3వ అపార్ట్మెంట్ కూల్చివేత, అది కిష్టారెడ్డిపేటలో భవనాల కూల్చివేత కొనసాగుతుంది. ఇది ఆసుపత్రికి సంబంధించిన భవనాలు. ఇవి ఉదయమే వీటి కూల్చివేతలు సాగాయి. మొదట ఆదివారం ఉదయమే దాదాపు 5 అంతస్తుల ఆసుపత్రిని అక్రమంగా నిర్మించిన ఆసుపత్రిని కూల్చివేశారు. ఎలాంటి మొహమాటం లేకుండా ఇక వాటి కూల్చివేతలు కొనసాగాయి. అక్రమ కట్టడాలు కాబట్టి ఇక వాటి విషయంలో హైడ్రా అధికారులు దూకుడు పెంచారు. దాదాపుగా అర్ధరాత్రి వరకు ఈ కూల్చివేతల ప్రక్రియ కొనసాగిందనే చెప్పవచ్చు. మొత్తం మీద 25 విల్లాలనైతే కూల్చివేసిన పరిస్థితి కనబడుతోంది. FTL బఫర్ జోన్లలో ఉన్నటువంటి పూర్తి స్థాయి ఈ అక్రమ నిర్మాణాలను అయితే హైడ్రా అధికారులు కూల్చివేస్తారు. ప్రధానంగా పటేల్గూడ, కిష్టారెడ్డిపేట ప్రాంతాల్లో 28 నిర్మాణాలను ఓవరాల్గా నేలమట్టం చేసిన పరిస్థితి. వాటిలో 25 విల్లాలు 3 అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఇక రాత్రి వరకు కొనసాగాయి. సర్వే నంబర్ 12లో బీఆర్ఎస్ లీడర్ చంద్రశేఖర్ దాదాపుగా 3 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి 25 విల్లాలు కట్టినట్టు తెలిసింది. వాటిని రెవెన్యూ, మున్సిపల్ శాఖ అధికారులు భారీ పోలీస్ బందోబస్తు మధ్య నేలమట్టం చేశారు. వీటిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన చంద్రశేఖర్తో పాటు మరికొంతమందిని పోలీసులు అక్కడి నుంచి పంపించేశారు. ఈ సందర్భంగా అధికారులతో వాగ్వాదానికి కూడా దిగారు. మరోవైపు 1/2 కిలోమీటర్ దూరంలోనే బారికేడ్ ఏర్పాటు చేశారు. విల్లాల వైపు ఎవరు రాకుండా కూడా అడ్డుకున్నారు. హైడ్రా అధికారులు, రెవెన్యూ అధికారులు కూల్చివేతలను కొనసాగించిన పరిస్థితి కనబడుతోంది. ఇక సర్వే నంబర్ 164లో దాదాపు ఎకరా స్థలం ఆక్రమించి 3 భారీ అపార్ట్మెంట్ నిర్మించారు. వాటిలో 2 అపార్ట్మెంట్లు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ కాంగ్రెస్ నేత కళ్యాణ్దిగా గుర్తించారు. మరో అపార్ట్మెంటు నేపాల్ చెందిన మంత్రి
నేపాల్ దేశానికి చెందిన మంత్రికి చెందిన బంధువులదిగా తేలింది. అయితే వీటిని కూడా అధికారులు గుర్తించి కూలగొట్టిన పరిస్థితి. ఇక నిన్న అర్ధరాత్రి వరకు కూడా కూల్చివేతలు కొనసాగాయి. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు కూడా కొనసాగిన కూల్చివేతల ప్రక్రియ సంబంధించి మా ప్రతినిధి సాగర్ పూర్తి సమాచారం. మరింత ముందుకెళ్తుంది. ఇక్కడ బహుళ అంతస్తులకు నుంచి 5 అంతస్తుల భవనాన్ని పూర్తిగా నేలమట్టం చేసిన అనంతరం మరో భవనాన్ని కూడా ఇప్పుడు హైడ్రా అధికారులు కూల్చేసే ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో పాటుగా ఆ భవనానికి సంబంధించినటువంటి కొన్ని పిల్లర్లను మరింత కొంత నిర్మాణ వ్యర్థాలను కొంచెం పక్కకు తప్పించి ఈ నిర్మాణంలో ఉన్నటువంటి భవనానికి కూడా మరికొద్ది సేపట్లో అధికారులు కూల్చేసేందుకు ప్లాన్ రెడీ చేస్తున్నారు. ఇప్పటికే ఎలాంటి ఘటనలు చేసుకోకుండా ముందు జాగ్రత్తల చర్యలు చేపట్టారు. టెక్నిక్గా పక్కనే ఉన్న మనం చూసాం, ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, విజువల్స్లో మనకు కనిపిస్తుంది. ఈ కూల్చివేసిన భవనం పక్కనే దాని వెనుకనే మనం చూస్తున్నాం భారీ అపార్ట్మెంట్ ఉంది. దాదాపు 50 కుటుంబాలు 40 నుంచి 50 కుటుంబాల అపార్ట్మెంట్లో నివాసం ఉంటాయి. అందుకే ఆ అపార్ట్మెంట్ పక్కనే ఉంది. దాదాపు 2 ఫీట్లు కూడా గ్యాప్ లేదు. అందుకే అధికారులు చాకచక్యంగా భారీ ప్లాన్తో ఈ అపార్ట్మెంట్ను, ఈ 5 అంతస్తుల అపార్ట్మెంట్ను ముందు వైపుకు మాత్రమే పడే విధంగా ప్లాన్ చేసి టెక్నిక్గా ఒక కార్నర్ వైపుగా ఉన్న పిల్లర్లను మాత్రమే కట్ చేసి అధికారులు దాన్ని పూర్తిగా నేలమట్టం చేశారు. అయితే మరికొద్ది సేపట్లో మరిన్ని ఈ మరో నిర్మాణం, అక్రమ నిర్మాణానికి సంబంధించినటువంటి నిర్మాణంలో ఉన్నటువంటి ఈ 5 అంతస్తుల భవనాన్ని కూడా అధికారులు కూల్చివేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఆ భారీ క్రేన్ అనేది మరింత ముందుకు వెళ్ళింది. అయితే ఇక్కడ రోడ్డు వైపుగా ఉన్నటువంటి ఈ భవనం కాబట్టి మనం ఒకసారి ముందుకు చేద్దాం. దీనికి సంబంధించినటువంటి ఈ నిర్మాణం ఏదైతే నిర్మాణంలో ఉన్నటువంటి ఈ భవనం 5 అంతస్తుల భవనం ఇప్పటికే ఇంకా పూర్తిస్థాయి నిర్మాణం జరగలేదు. ఇది రోడ్డుకి పక్కనే ఉంటుంది కాబట్టి దీనికోసం మరిన్ని జాగ్రత్తలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే మనం విజువల్స్లో చూడొచ్చు, భారీ జేసీబీలను సిద్ధం చేశారు. ఇక్కడ పోలీసులు కూడా ఇక్కడ స్థానికులను పక్కకు పంపించారు. ఇక్కడికి ఎవరిని 100 మీటర్ల వరకు ఎవరిని అలౌ చేయడం లేదు. మనం ఇక్కడ చూడొచ్చు అధికారులంతా దాన్ని పరిశీలిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఎలాంటి ఘటనలు జరగకుండా, ప్రమాదాలు జరగకుండా ఈ నెక్స్ట్ టార్గెట్ హైడ్రా అధికారుల నెక్స్ట్ టార్గెట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇదే భవనం రోడ్డు వైపుగా ఉంది. సో దీనికి సంబంధించినటువంటి మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే పక్కనే కరెంట్ పోల్, విద్యుత్ స్తంభంకి సంబంధించినటువంటి భారీ లైన్ ఉంది. ఇక్కడ మెయిన్ విద్యుత్ తీగలు ఉన్నాయి, దీనికి పక్కనే ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో మనం చూస్తున్నాం విజువల్స్లో ఈ బిల్డింగ్ కార్నర్లోనే విద్యుత్ తీగలు ఉన్నాయి, ఆ విద్యుత్ స్తంభం ఉంది. అపార్ట్మెంట్కు ఈ నిర్మాణంలో ఉన్నటువంటి భవనానికి ఆనుకొనే ఉంది. ఇది కూల్చివేసే సందర్భంలో విద్యుత్ స్తంభాలకు ఏమైనా ప్రమాదం జరుగుతుందా అన్న విషయాలను కూడా హైడ్రా అధికారులు ఆలోచిస్తున్నారు. దానికి సంబంధించిన కొంచెం ప్రమాదకరంగానే ఉంది. ఎందుకంటే ఇక్కడ అధికారులకు కూడా నిర్లక్ష్యం కనిపిస్తుంది మనకి. ఎందుకంటే ఆ భవన నిర్మాణం జరిగేటప్పుడు కూడా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు, ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదు. ఆ పిల్లర్కి ఆనుకొని, అంటే పిల్లర్కి దాదాపు 1 ఫీట్ కూడా గ్యాప్ మనకు కనిపిస్తలేదు. విద్యుత్ స్తంభానికి సంబంధించినటువంటి విద్యుత్ స్తంభం అనేది, భారీ ఎలక్ట్రిక్ వైర్లు అనేది అపార్ట్మెంట్కి పక్కనే ఆనుకొని ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికే 2 భవనాలను కూల్చివేసినటువంటి నేలమట్టం చేసిన అధికారులు దీన్ని మాత్రం మరింత పకడ్బందీ ప్లాన్ చేసి ఎలాంటి ఘటనలు, ప్రమాదాలు చోటు చేసుకుండా ఉండేందుకు జాగ్రత్త చర్యలు చేపట్టి దీన్ని కూల్చివేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రమాదకరంగా విద్యుత్ స్తంభాలు ఆ అపార్ట్మెంట్కు, ఆ నిర్మాణానికి సంబంధించినటువంటి పక్కనే ఆనుకొని ఉండడంతో మరిన్ని జాగ్రత్తలు అధికారులు చేపట్టున్నారు. విద్యుత్ అధికారులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. దానికి సంబంధించినటువంటి బిల్డింగ్ను కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ నిర్మాణం అనేది పూర్తిగా నిలమట్టమైన పరిస్థితి. దాని పక్కనే మరిన్ని నిర్మాణాలను కూడా అధికారులు నిలమట్టం చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ విద్యుత్ తీగలు ఉన్న నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు మీరు? విద్యుత్ శాఖ ఆల్రెడీ విద్యుత్ తీగల్ని అటు మనకు ఇబ్బంది కలగకుండా ప్రజలందరికీ సప్లై ఇచ్చామండి. అలానే ఈ పార్ట్ని మేము ఐసోలేట్ చేసాము. ప్రస్తుతానికి ఏ రకమైన ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రస్తుతానికైతే ఈ విద్యుత్ తీగల్లో సప్లై లేదు. అందరికీ సప్లై ఇచ్చుకుంటూ ఈ విద్యుత్ తీగల్ని మేము ఐసోలేట్ చేసాము. ఏ రకంగా ఇబ్బంది లేదండి. మనం చూస్తాం ఈ భవనానికి ఆనుకునే విద్యుత్ తీగలు మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఈ రెండు ఏవైతే దానికి సంబంధించినటువంటి విద్యుత్ స్తంభానికి సంబంధించినటువంటి పిల్లర్ల మాదిరిగా ఉన్నాయి, ఆ 2 భవనానికి పక్కనే ఉన్నాయి. ఇది అంటే ఇంతకుముందు మీరు ఏమైనా అబ్జర్వ్ చేశారా ఇక్కడ జరుగుతుందని చెప్పి ఈ నిర్మాణాన్ని? విద్యుత్ తీగలు మా వచ్చిన తర్వాతనే ఈ టవర్ ఇది కట్టారు సార్. మేము కూడా అది అబ్జర్వ్ చేయలేదు వాస్తవంగా.
ఇలాంటివి ఉంటే ఇక ముందు కూడా అన్నిటికీ నోటీసులు ఇస్తాం, ఏ రకమైన మనకు ఇబ్బంది కలగకుండా ఉండటం కోసం ప్రజలకి. ప్రధానంగా ఈ భవనం అనేది కూల్చివేస్తున్న అధికారులు కూల్చివేస్తున్న సందర్భంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఇక్కడ సంబంధించిన ప్రస్తుతం? మాకు ముందుగానే ఎంఆర్ఓ గారు ఇంటిమేషన్ ఇచ్చారండి నిన్న ఈవినింగ్. ఆ యొక్క మేడం యొక్క ఆదేశాల మేరకు సప్లై బంద్ చేసి ఎవరికి ఇబ్బంది కలగకుండా, పబ్లిక్ అంతరాయం కలగకుండా ఒక 20 to 30 minutes అయితే అంతరాయం కలిగింది ఈ విద్యుత్ని ఆపటానికి. తప్ప ప్రజల వరకు అంతరాయం కలగకుండా సప్లై ఇచ్చాము. అంటే హైడ్రా అధికారులు మిమ్మల్ని ఏమైనా సలహాలు అడిగారా దీనికి సంబంధించిన? విద్యుత్ స్తంభము, విద్యుత్ తీగలు ఉన్న నేపథ్యం ఈ విద్యుత్ తీగల వల్ల ఏమైనా ఇబ్బంది ఉందా అంటే ఉంది సార్, అన్ని ఐసోలేట్ చేసాం. ఈ పార్ట్ని అదే రకంగా ఐసోలేట్ చేసేసి మిగతా వాళ్ళకి సప్లై ఇస్తూ ఈ పార్ట్ని ఐసోలేట్ చేసాము. ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ ఒకవేళ ఆ బిల్డింగ్ కూల్చివేస్తే ఆ నిర్మాణ వ్యర్థాలు ఆ తీగల మీద పడి ఈ స్తంభాలు కూడా కింద కూలిపోయే అవకాశాలు ఉన్నాయి. సో దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? స్తంభాలు అయితే మాకున్న ఆలోచన ప్రకారము, మాకున్న అవగాహన ప్రకారం స్తంభాలు కూలవు. ఇంకా లేదు, వాళ్ళు చాలా టెక్నికల్గా హైడ్రా టీం వర్క్ చేస్తుందనేది చెప్పారు. హైడ్రా టీం వాళ్ళు కూడా వాళ్ళు టెక్నికల్గానే డిస్మాంటిల్ చేస్తా అంటున్నారు. కాబట్టి ఏ రకమైన హాని జరగదు, అంటే టవర్లకు ఏం జరగదు అనేది మా ఉద్దేశము. ఒకవేళ ఏం జరిగితే ఇమీడియట్గా దాన్ని వర్కౌట్ చేస్తాం, ఎందుకంటే ఎవరి చేతుల్లో ఉండేది కాదు కాబట్టి. ఫైనల్ గా ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల ప్రజలకు అంటే విద్యుత్ సంబంధించిన విషయంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు చెప్పారు? అందరికి చెప్పామండి. కొంతమంది ఈ పక్కన ఇప్పుడు కూలగొట్టిన బిల్డింగ్ పక్కన ఒక 2-3 బిల్డింగ్లకు కరెంట్ లేదు, వాళ్ళకు కూడా ఇమీడియట్గా ఇది అయిపోయినాక రీస్టోర్ చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో రాత్రే. మిగతా వాళ్ళందరికైతే సప్లై ఉంది, ఎవరికి ఏ రకమైన ఇబ్బంది కలిగించలేదు. దట్టు 2 days సండే కాబట్టి ఎవరికి ఇబ్బంది కలగకుండా ఎవరి ఇళ్లలో వాళ్ళు హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. విద్యుత్ అధికారులు కూడా దీనికి సంబంధించినటువంటి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టామని చెప్తున్నారు. ఈ నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రధానంగా రెండు స్తంభాలు మనకు కనిపిస్తున్నాయి విజువల్స్ లో. ఈ భవనం మాత్రం ఇటువైపు కూడితే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అధికారులు చాకచక్యంగా దాన్ని అటువైపుగా, అంటే ఏదైతే ఇప్పుడు మనం 2 నిర్మాణాలు ఏదైతే కూల్చివేశారో అధికారులు, అటువైపుగా పడేందుకు హైడ్రా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఈ నిర్మాణ కూల్చివేత ప్రక్రియ అనేది ఇక్కడ కీలకంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటువైపు మరోవైపు వాణిజ్య వ్యాపార సముదాయాలు ఉన్నాయి, కొన్ని దుకాణాలు ఉన్నాయి. ఇటువైపు పడితే ప్రమాదం ఎక్కువ అవుతుందన్న నేపథ్యంలో హైడ్రా అధికారులు మాత్రం దీనికి సంబంధించినటువంటి పకడ్బందీ ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే డిఆర్ఎఫ్ బృందాలను పెట్టారు, పోలీసులను పెట్టారు. ఈ టెక్నికల్ గా ఈ 5 అంతస్తుల భవనం అనేది ఒకే వైపు మనం విజువల్స్ లో ఒకసారి పరిశీలిస్తే టెక్నికల్ గా రైట్ సైడ్ పడితే ప్రమాద తీవ్రత అనేది ఎక్కువగా ఉండదు. ఎందుకంటే అటువైపు 2 భవనాలు ఆల్రెడీ కూలిపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో విద్యుత్ వైర్లు ఉన్న వైపు కాకుండా ఈ భవనాన్ని రైట్ సైడ్ ఆల్రెడీ కూల్చివేత జరిగిన ప్లేస్ లో దీన్ని ఈ భవనం కూలే విధంగా హైడ్రా అధికారులు ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ 2 నిర్మాణకు సంబంధించినటువంటి కూల్చివేతలు జరిగిన భవనాల నిర్మాణ వ్యర్థాలను అధికారులు తొలగిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీంతో పాటుగా ఇప్పటికే జేసీబీలు కూడా సిద్ధమవుతున్నాయి. ఈ భారీ 5 అంతస్తుల చివరి ఈ 3 భాగాల్లో ఉన్నటువంటి నిర్మాణాలను అధికారులు నేలమట్టం చేస్తున్నారు. మేడం, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ప్రధానంగా అంటే పక్కకున్నటువంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? మనతో పాటు ఇక్కడ స్థానిక ఎంఆర్ఓ ఉన్నారు. అమీన్పూర్ కి సంబంధించినటువంటి మరికొన్ని విషయాలు ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఖాళీ చేశారు. అంటే మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? హైడ్రా వాళ్ళని ఒకసారి హైడ్రా వాళ్ళని అడిగి చుట్టుపక్కల అంటే ప్రజలను అప్రమత్తం చేశారా? చేశాక జాగ్రత్తలు చెప్పాను. ఏం సూచిస్తారు మేడం? జాగ్రత్తగా ఉండమని చెప్పాము, వాళ్ళని వెకేట్ చేయించాము. జాగ్రత్తనే ఉన్నారు, వాళ్ళు జాగ్రత్తగా ఉన్నారు, ఎటువంటి ఇన్సిడెంట్ జరగలేదు. పూర్తి స్థాయి కూల్చివేతలు కొనసాగుతాయా ఈరోజు? కంప్లీట్ అవుతుంది. సో అధికారులు మాత్రం పూర్తి స్థాయి కూల్చివేతలు కొనసాగుతున్నాయి. పక్కనే ఉన్నటువంటి అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారికి కూడా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాం. వాళ్ళకు కూడా ముందు సమాచారం ఇచ్చాం. అక్కడి నుంచి వాళ్ళని ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించామని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే మరో జేసీబీ సాయంతో ఆ నిర్మాణ వ్యర్థాలను కొంచెం క్లియర్ చేసిన అనంతరం ఈ భారీ నిర్మాణం చిట్టచివరిగా 3 అక్రమ నిర్మాణాలలో ఉన్నటువంటి 3 భవనాలు 5 అంతస్తుల భవనాల్లో 2 5 అంతస్తుల భవనాలు ఇప్పటికే హైడ్రా అధికారులు